నీతి కథలు టీవీ. చలికాలంలో ముసలవ్వ కోడికూర. గౌరవ్వ అనే ఒక ముసలవ్వ ఊరి చివర చెట్టు కింద ఉండేది. ఆమె కోడికూర, రాగి ముద్ద ఆ ఊరి ప్రజలకు అమ్మి కాలం వెళ్లదీసేది. అబ్బబ్బా, ఏందయ్యా సొరయ్య ఈ చలి! ఈ ఏడాదంతా ఎముకలు కొరికేస్తుండాది. పొద్దున్న ఆ దొరగారి పొలంలో మట్టి పని, రాత్రికి ఈ చలి బతుకు బండరాయి అయిపోతాంది. అందుకేగా ఇక్కడికొచ్చింది. ఆ దొరగారింట్లో పెట్టేది చల్లటి మెతుకులు, అవి గొంతు దిగవు, సావవు. అది మన గౌరవ సేతి వంటనుకో, ఆ ఘాటుకి ప్రాణం లేసొస్తాది. ఏమవ్వా, అయిందా లేదా? పేగులరుస్తుండాయి. గుడిసెలో నుండి దగ్గుతూ గౌరవ్వ బయటకొస్తుంది. ఓర్వలేరట్రా, ఆకలికి ఓర్పుండదు కాని వంటకు ఓర్పుండాలి కదా నాయనా. ఇదిగో వేడి వేడి రాగి ముద్ద, నాటుకోడి ఇరుగురు. గౌరవ్వ కుండలో నుండి గరిటితో వడ్డిస్తుంది. రంగడు తొలి ముద్ద నోట్లో పెట్టుకుని, అమ్మ బాబోయ్, దేవుడా, అసలు ఏం గలుపుతావే అవ్వ ఇందులో? ఇది కూర కాదు, ఇది మందు. నొప్పులన్నీ మాయమైపోతుండాయి. నిజమే రంగడు, గౌరవ కూరలో ఏదో మహిమ ఉంది. మహిమ లేదు, మన్నో లేదురా. మసాలా దంచేటప్పుడు ఓపికొండాలి. పొయ్యలో కట్టెలు సమంగా మండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తినేవాడు కడుపు నిండా తినాలనే మనసుండాలి. అప్పుడు రుచి దానంతట అదే వస్తది. అవ్వా, కోపం ఎందుకు? ఇంకొంచెం పులుసు పోయి. వాళ్ళు తృప్తిగా తింటున్నారు. ఆ లాంతరు వెలుతురులో గౌరవ వారిని చూస్తూ మురిసిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం భూపతిరాజు లెక్కల పుస్తకం చూస్తుంటాడు. పక్కన కోటయ్య ఉంటాడు. ఎరా కోటయ్య, గోదాముల్లో పాత బియ్యం, జొన్నలు అలాగే ములుగుతున్నాయంట కదా, పురుగు బట్టిపోతున్నాయి. నిన్న సంతలో సరుకులు అమ్ముడుపోలేదంట. ఏవైందిరా ఈ ఊరి జనానికి? ఆకలి చచ్చిపోయిందా? సెత్తందరా, ఆకలి సావలేదు బాబు, కానీ ఆకలి తీసుకుని దారి మారింది. దారి మారిందా అంటే? ఆ ఊరి చివరినున్న గౌరవ్ ఉంది చూడండి, ఆ ముసలిది. అది తక్కువ రేటుకే రాగి సంకటి, జొన్న రొట్టెలు, కోడికూర పెట్టేస్తుందయ్యా. పైగా రుచి కూడా బ్రహ్మాండంగా ఉందంట. జనం అంతా కూల్ డబ్బులు రాగానే అక్కడికే పరిగెడుతున్నారు. ఇంటికి సరుకులు కొనుక్కోవట్లేదయ్యా. ఆ దిక్కుమాలిన ముసల్దా, దానివల్ల నా వ్యాపారం దెబ్బతినాలా? బియ్యం బస్తాకు రూపాయి పెంచితే కొనడానికి ఏడుస్తున్నారు. మరి దాని దగ్గర రోజుకో అనా ఎలా తగలేస్తున్నారా? అదేదోరా రుచి, ఆ కోడికూర రుచికి జనం బానిసలైపోయారు. దాని చేతి వంట తింటే ఏదో మత్తు వచ్చినట్టుంటుందని జనం అనుకుంటున్నారయ్యా. మత్త? రుచి కాదురా అది, అలవాటు. ఈ అలవాటుని మార్చాలి. ఆ ముసలి దాని కొట్టు మూతపడాలి. అప్పుడే మన గోదాముల్లో ఉన్న పాత సరుకు, పురుగు పట్టిన బియ్యం అమ్ముడుపోతాయి. ఎటదొరా, ఆ ముసలిదున్నంతవరకు జనమిట్రారు. దాన్ని బెదిరిద్దామా? దాని గుడ్స్ పీకేద్దామా? బెదిరిస్తే జనం తిరగబడతారు కోటయ్యా. అది వాళ్ళకు అన్నం పెడుతుంది. మనం తెలివిగా దెబ్బ కొట్టాలి. జనం దాని దగ్గరికి రాకూడదంటే వాళ్ళకి ఆకలి కంటే ఎక్కువైందేదో పుట్టాలి. ఆకలి కంటే ఎక్కువైందా? ఏంటి దొరా? భయం కోటయ్యా, భయం. చావు భయం. రేపు చీకటి పడ్డాక ఆ ఊరి చెరువులో మనం దాచిపెట్టిన పాషాణం గలుపు. అది తాగితే చాలు, ఊరంతా వింత జబ్బుపడాలి, కడుపులు ఉబ్బాలి, వాంతులవ్వాలి. అప్పుడందరూ భయపడతారు. ఆ భయాన్ని మనం ఆయుధంగా వాడుకుందాం. అమ్మో, పాషాణమే, పాపం చుట్టుకోదా? చావర్లేరా, మంచాన పడతారంతే. వ్యాపారంలో పాపం పుణ్యం ఉండవు, లాభం నష్టం మాత్రమే ఉంటాయి. పనిగానివ్వు. ఊరి రచ్చబండ దగ్గర జనం గుమికూడున్నారు. ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన. కోటయ్య కావాలని అక్కడ కూర్చొని పుకార్లు పుట్టిస్తున్నాడు. రంగడు, సూరయ్య కూడా అక్కడే ఉన్నారు. ఏనండి బాబులు, మీరు అమాయకులు కాబట్టి మీకు అర్థం కావటంలా. ఆ గౌరవ చేసేది మామూలు వంట కాదు, అది శాతపడి వంట. ఏం మాట్లాడుతున్నావురా కోటయ్య? అవ్వ మాకు అమ్మలాంటిదిగా. ఆ రోజు నువ్వేగా అవ్వ దగ్గర తిని భలేగుంది అన్నావు. అప్పుడు నాకు తెలియదురా. నిన్న రాత్రి నేనే స్వయంగా చూశాను. ఆ ముసలి అర్ధరాత్రి ఆ మరిసెటి దగ్గర ఏదో క్షుద్ర మాంత్రికుడితో మాట్లాడుతుంది. ఈ ఊరి జనం నా వంట తిని నాకు బానిసలైపోవాలి అని శపథం చేస్తుంది. నిజమా? అందుకేనా ఈ మధ్య నాకు తిన్న వెంటనే మత్తుగా
తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు, అది వండే కోడికూరలో శ్మశానంలో దొరికే బూడిద పొడి కలుపుతుంది. అందుకే దానికి అంతరుచి. అయ్యో, మరిప్పుడు ఎలా కోటయ్యా? మేము రోజు అక్కడే తింటున్నామే. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. భయం అనేది నిప్పులా పాకింది. అదే రోజు రాత్రి గౌరవ్వ ఎప్పట్లాగే వంట చేసి లాంతరు వెలిగించి ఆశగా కస్టమర్ల కోసం ఎదురు చూస్తోంది. దారిలో వెళ్తున్న జనం గుడిసెవైపు చూడకుండా ముఖం తిప్పుకుని ముక్కు మీద గుడ్డ వేసుకుని వెళ్లిపోతున్నారు. ఒక్కరు కూడా ఆగట్లేదు. ఒరే రంగడు, ఏమిట్రా ఇటు చూడకుండా పోతున్నావు? అన్నం ఉడికిందిరా. కోడి కూరలో ఈరోజు కొంచెం ఆవకాయ నూనె కూడా వేశాను, రా నాయనా. వద్దులేవా, మా ఇంట్లో వండుకున్నారులే. ఇంట్లోనా? నిన్ననే కదరా పియ్యం లేవని ఏడ్చావు. రా తిందువు గాని డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదులేరా. వద్దన్నానుగా. నీ దగ్గర తింటే అదేదో దోషమంటగా కోటయ్య చెప్పాడు. నువ్వు అన్నంలో మందు పెడుతున్నావంటగా. మమ్మల్ని వదిలే. రంగడు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. గౌరవ్వ నిశ్చేష్టురాలై నిల్చుండిపోయింది. దోషమా? ఆకలి తీర్చే అన్నంలో దోషమేముందిరా? నిన్నటిదాకా నా చేతి ముద్ద లేనిదే ముద్ద దిగదనంటివి కదా. మందు పెట్టానా? ప్రేమను మందనుకుంటున్నారా? గౌరవ ఆ రాత్రి ఆ వంటను కుక్కలకు పెట్టి తాను తినకుండా చలిమంట వైపు శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. వారం రోజులు గడిచాయి. ఊరిలో భయంకరమైన నిశ్శబ్దం. ఊరి జనం వింత వ్యాధితో మంచాన పడ్డారు. ఏమే, కడుపులో పేగులు తెగిపోతున్నట్టున్నాయి. నీళ్ళివ్వు. ఇంట్లో చెక్క నీరు లేదు మావా. చెరువు నీళ్లు తాగితేనే ఈ రోగం వచ్చిందని వైద్యుడు చెప్పాడు. ఇప్పుడేం తాగాలి? ఆ దొరగారి దగ్గర బియ్యం మంచినీళ్ళున్నాయంటగా. ఎల్లడుగు, కాళ్ళు పట్టుకొనైనా అడుగు. జమీందారు ఇంటి బయట జనం ఉన్నారు. అందరూ నీరసంగా ఉన్నారు. దూరం జరగండి. ఎవరి దగ్గర డబ్బులున్నాయో వాళ్ళకే సరుకులు, ఉచితంగా ఎవరికి ఇచ్చేది లేదు. కోటయ్యా, డబ్బులు లేవు స్వామి. ఉన్నదంతా వైద్యుడికి ఇచ్చేశాం. ఆ వైద్యుడిచ్చిన పసరు పని చేయటంలా కాస్త జావు కాసుకోవడానికి నూకలిప్పించయ్యా. డబ్బులు లేకపోతే మీ పొలం పత్రాలు తాకట్టు పెట్టండి, లేదా ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తీసుకురండి. ఉచితంగా పెట్టడానికి నేనేమీ అన్నదాన సత్రం నడపట్లేదు. అన్యాయం దొర. కష్టకాలంలో ఆదుకోవాలి గాని ఇట్ట వ్యాపారం చేస్తారా? నోరు మొయ్. ఆ ముసలి గౌరవ్వ దగ్గర తిని రోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా? పొండవతలికి. జనం ఏడుస్తూ వెనక్కి తిరిగారు. రోగం ఒక పక్క, ఆకలి మరో పక్క. వాళ్ళని గౌరవ్వ ఊరి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. జనం తనని వెలివేశారని కోపం లేదు. వాళ్లు పడుతున్న బాధ చూసి జాలి మాత్రమే వేసింది. గౌరవ్వ తనలో తాను, ఛీ, పాడు రోగం, పని చేసే మగాళ్ళు మంచాన పడ్డారు. ఆ దొరగారేమో బియ్యం దాచిపెట్టాడు. నేనిలా చూస్తూ కూర్చోలేను. వాళ్ళు నన్ను తిట్టినా సరే వాళ్ళు నా బిడ్డలే. గౌరవ వెంటనే తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి జొన్నపిండి, పెరట్లో ఉన్న నాటుకోళ్లు, అడవిలో దొరికే కొన్ని మందు ఆకులు తీసుకుని వంట మొదలుపెట్టింది. పెద్ద పెద్ద మట్టి కుండల్లో జావ, మిరియాల కోడి రసం కాచింది. గుడిసె బయట 2 పెద్ద కుండలు పెట్టింది. ముఖానికి గుడ్డ కట్టుకుని ఒక చిన్న తోపుడు బండి మీద కుండలు పెట్టుకుని ఊర్లోకి బయలుదేరింది. ఏమండోయ్, ఎవరూ భయపడకండి. ఇదిగో వేడి వేడి జొన్న జావ, మిరియాల కోడి రసం తెచ్చాను. ఇది తాగితే మీ కడుపులో ఉన్న పురుగు చచ్చిపోద్ది. రండి నాయనా, డబ్బులక్కర్లేదు. మొదట ఎవరూ రాలేదు. కిటికీల నుండి భయంగా చూస్తున్నారు. ఒరే సూరయ్య, నీకు లేవలేని పరిస్థితి అని తెలుసురా. నేనొస్తున్నానాగు. సూరయ్య మంచాన మీద ఉండి భయంగా, అవ్వా, వద్దవ్వా, నువ్వు మందు పెడతావంటగా, నన్ను చంపేస్తావా? నోర మొయ్యరా, ఇది మందు కాదురా, అమ్మ ప్రేమ. తాగు, చచ్చేవాడికి భయం ఎందుకురా? ఎలాగో చస్తానని అనుకుంటున్నావు కదా, ఇది తాగి చూడు. సూరయ్య నోట్లో గౌరవ్వ బలవంతంగా రసం పోసింది. ఆ వేడి రసం, అందులో ఉన్న ఔషధ గుణాలు పనిచేయడం మొదలుపెట్టాయి. కొంచెం ఓపికొచ్చింది. కళ్ళు తెరిచాడు. సూరయ్య ఆశ్చర్యంగా, అవ్వా, గొంతులో మంట తగ్గినట్టుంది, కడుపులో నొప్పి లేదు. ఇది చూసి పక్కింటి వాళ్లు కూడా ధైర్యం చేసి వచ్చారు. గౌరవ్వ రాత్రంతా నిద్రపోకుండా అందరికీ వండి పెడుతూనే ఉంది. కోడి రసంలో ఉన్న మిరియాలు, వెల్లుళ్ళ ఘాటికి ఆ జబ్బు తగ్గుముఖం పట్టింది. ఊరిలో చాలా మంది కోలుకున్నారు. జమీందారు గారి సరుకులు ఎవరూ కొనడం లేదు. అందరూ గౌరవ గుడిసె వైపు దండం పెడుతున్నారు. జమీందారు భూపతి రాజుగారు కోపంతో రగిలిపోతున్నాడు.
ఏం జరుగుతుంది కోటయ్య? ఆ ముసల్ది మళ్ళీ నా వ్యాపారానికి అడ్డొచ్చింది. రోగం వచ్చినా సరే అది బతికే ఉంది. పైగా ఊరిని బతికిస్తుంది. నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది. దొరా, ఆశ్చర్యం ఏంటంటే ఆ పట్నం వైద్యుడివ్వని మందు దాని చేతి రసంలో దొరికింది. జనమంతా ఇప్పుడు గౌరవ్వే దేవత అంటూ దాని కాళ్ళ మీద పడుతున్నారయ్యా. దేవత? ఇది ఇలాగే సాగితే రేపు జనం నన్ను బెదిరిస్తారు. వాళ్లకు నా మీద భయం పోతుంది. భయం పోతే నాకు అధికారం ఉండదు. మరిప్పుడు ఏం చేద్దాం దొరా? ఒక్కటే మార్గం. ఆ రోగం తగ్గించింది అదేగా, అంటే ఆ రోగం తెప్పించింది కూడా అదేనని జనాన్ని నమ్మించాలి. అదెట్టా దొరా? కేవలం విషం ఉన్నవాడి దగ్గరే విరుగుడుంటుంది. అది మంత్రగత్తె కాబట్టి రోగాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాలి. నేను వదిలిన బాణం నాకే తగిలింది. ఇప్పుడు ఆ బాణాన్ని దానివైపు తిప్పాలి. ఈసారి దాని గుడిసుండకూడదు. అది ఊళ్ళో ఉండకూడదు. పద. జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కోటయ్య మరికొంతమంది అమాయక జనాలను వెనకేసుకుని గౌరవ్వ గుడిసె దగ్గరకు వచ్చాడు. బయటికి రా గౌరవ్వ, బయటికి రా. ఇంక నువ్వు వేసిన నాటకాలు చాలు. గౌరవ్వ ఆశ్చర్యంగా బయటకొచ్చింది. తన చేతిలో ఇంకా గరిటుంది. ఏమైంది స్వామి? ఎందుకెంతమంది వచ్చారు? మళ్ళీ ఆకలేస్తోందా? ఉండండి, రొట్టెలు కాలుస్తా. ఒక గ్రామస్తుడు జమీందారు మనిషి. నీ రొట్టెలు మాకొద్దు, నీ విషం మాకొద్దు. అసలు నిజం తెలిసింది మాకు. ఈ ఊళ్ళో ఈ వింత వ్యాధి రావటానికి కారణం నువ్వేనంటగా. ఏమంటున్నారు నాయనా? నేను మీ ప్రాణాలను కాపాడాను కదా. నిన్నటి దాకా నా కాళ్ళు మొక్కారు కదా. కాపాడడం నాటకం. అసలు ఆ మందులు కలిపింది నువ్వే. నువ్వు శాతపడి చేసి దెయ్యాల్ని పిలిచి ఊరి మీదకి రోగాన్ని వదిలేవు. తర్వాత నువ్వే దగ్గిచ్చినట్టు నటిస్తా మమ్మల్ని నీకు బానిసల్ని చేసుకుంటున్నావు. లేకపోతే ఆ పెద్ద డాక్టర్లకి తగ్గని రోగం నీ దిక్కుమాలిన కోడి కూరకి ఎట్టా తగ్గిద్ది చెప్పు. నాయనా, అది నాటు వైద్యంరా. మా అమ్మ నేర్పింది. అవునవ్వా, నువ్వు జావివ్వగానే నాకు తగ్గింది. అంటే ఆ రోగం నీ కంట్రోల్లోనే ఉంది కదా. కోటయ్య చెప్పింది కూడా నిజమే. నువ్వనుకుంటే రోగం వచ్చుద్ది, నువ్వనుకుంటే పోయిద్ది. నువ్వు మనిషివి కాదు. గౌరవ గుండె పగిలినంత పనైంది. తను బిడ్డల్లా చూసుకున్న జనమే తనని దయ్యమంటున్నారు. ఒరే రంగడు, ఆ చావలో నేను వేసింది తొలసాకు వెల్లుల్లిరా, మంత్రం కాదురా. నమ్మంట్రా. ఆ దొరగారి మాటలు నమ్మకండ్రా. నమ్మేదే లేదు. ఈ గుడిసుంటే మనకు దరిద్రం. దీన్ని తగలబెట్టండి, లేకపోతే మళ్ళీ రోగం వస్తుంది. జనం తగలబెట్టండి అని అరుస్తూ రాళ్లు విసరడం మొదలుపెట్టారు. మట్టి కుండలు పగిలిపోయాయి. కష్టపడి వండిన అన్నం మట్టిపాలైంది. లాంతరు కింద పడిపోయింది. గౌరవ్వ చేతులు జోడించి, వద్దురా నాయనా, నా గుడిసెనేం చెయ్యకండి. నాకు దిక్కు లేదు. నేనెక్కడికి పోవాలి? నీకు దిక్కు ఆ శ్మశానమే. పో, ఈ ఊరొదిలిపో. మళ్ళీ టేపు సుత్తే నేను కూడా ఇందులో వేసి తగలెట్టేస్తాం. ఎర్రటి మంటల వెలుతురులో జనం కోపంతో ఊగిపోతున్నారు. జమీందారు మనుషులు నవ్వుకుంటున్నారు. గౌరవ్వ ఏడవలేదు. ఆ మంటల వైపు, ఆ జనం వైపు ఒక్కసారిగా చూసింది. ఆ చూపులో కోపం లేదు, కేవలం అనంతమైన బాధ ఉంది. కడుపు నిండాక అన్నం పెట్టిన చేతిని నరకడం మనిషి నైజమని మళ్ళీ నిరూపించారు నాయనా. మీ ఆకలి తీరింది, అందుకే ఇప్పుడు నేను రాక్షసునయ్యాను. కాని గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టిన చేతిని కాల్చారు. రేపు మీకు ఆకలేస్తే ఆ అన్నం కూడా దొరకదు. బతకండి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తన చేతిలో మిగిలిన ఒక చిన్న మూటా ముళ్ళే సర్దుకొని ఆ చీకటి దారిలో అడవి వైపు నడవడం మొదలుపెట్టింది. దూరం నుండి జమీందారు మరియు కోటయ్య అది చూసి నవ్వుకుంటారు. అది గోదావరి తీరంలో ఉన్న రంగాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో చంద్రం, కాంతమ్మ అనే దంపతులుండేవారు. చంద్రం అమాయకుడు, పైగా మంచివాడు కూడాను. కాని అతని భార్య కాంతమ్మ మాత్రం ఊరందరికీ తెలిసిన పిసినారి. ఆమె చేతుల నుండి పైసా రాలాలంటే ఆ పైసాకి చెమట పట్టాల్సిందే. ఇంటి ఖర్చుల కోసం చంద్రమిచ్చే డబ్బును దాచిపెట్టి కడుపు మార్చుకుని భర్తను కూడా మార్చి బ్రతకడం ఆమె నైజం. ఒకరోజు ఉదయం చంద్రం అరుగు మీద కూర్చొని, కాంతమ్మా, తెల్లారి గంట అవుతుంది. ఆ కాసిని ఏ నీళ్ళలో కాస్త బెల్లం వేసిమ్మన్నానుగా. ఇంకా ఎంతసేపు? గొంతెండిపోతుంది. వస్తున్నానుండండి. ఎందుకంత తొందర? పొయ్యిలో కట్టెలు ఆదా చెయ్యాలి కదా. మంట తక్కువ పెట్టి కాస్తున్నాను. పెద్ద మంట పెడితే కట్టెలు బగ్గున కాలిపోతాయి. ఆ బూడిద తప్ప ఏవీ మిగలదు.
కట్టెలు పోతే అడవికెళ్ళి తెచ్చుకుంటాను గాని ఈ చలిలో వేడి నీళ్ళు లేకపోతే ప్రాణం బొయ్యేలా ఉంది. అసలే ఆవు పాలు పితికి ఎంతసేపు అయింది? కాస్త పాలైనా బొయ్యొచ్చు కదా ఆ నీళ్లలో. కాంతమ్మ చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తూ, పాలెవరి కోసం? ఆ లేగదూడకు లేదా అమ్ముకోవడానికి. మనకెందుకు దండగా? పాలు తాగితే ఆయుష్ పెరుగుతుందని ఏమైనా రాసి పెట్టుందా ఏంటి? ఈ వేడి నీళ్లు చాలు, తాగండి. చిచ్చి, ఇందులో బెల్లం వేసావా లేక మట్టేసావా? తీపేలేదు. బెల్లం ఇప్పుడు ఎంత ధర ఉందో తెలుసా? కిలో 2 అనాలు. అంత ఖరీదైన బెల్లం నీళ్లలో కరిగించి పోయాలా? చిన్న బెల్లం ముక్కను దారానికి కట్టి ఆ నీళ్లలో 2 సార్లు ముంచి తీశాను. ఆ మాత్రం తీపి చాలే, ఆరోగ్యానికి మంచిది. చంద్రం తల కొట్టుకుంటూ, నీ పిసినారితనం తగలయ్యా. బెల్లం ముక్కని దారాన్ని గట్టి ముంచటమా? ఎవరైనా ఇంటి నవ్వుతారు కాంతమ్మా. నా కష్టార్జితం అంతా ఎక్కడ దాస్తున్నావే? కనీసం కడుపు నిండానన్నదెన్నెవో. తినడానికేనా మనం పుట్టింది? రేపు ముసలితనం వస్తే ఎవరు చూస్తారంట? అప్పుడు ఈ డబ్బే మనకి దిక్కు. కూడబెడితే కొండలవుతాయి, ఖర్చు పెడితే కాలిపోతాయి అని మా అమ్మ కూడా చెప్పింది. మీ అమ్మ కూడా నీలాగే పిసినారని ఊరంతా చెప్పుకుంటారులే. సర్లే, నాకు ఆకలేస్తుంది. నిన్నటి చద్దనం ఉంటే పెట్టు, పొలానికి వెళ్ళాలి. చద్దన్నమా? నిన్న రాత్రి వండిన అన్నం మిగిలితేనే కదా చద్దన్నం కావడానికి. నేను పద్ధతిగా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వండాను. కావాలంటే గంజి ఉంది, తాగండి. చంద్రం ఆవేశంగా లేచి, గంజా? రోజు గంజేనా? నేనేమైనా రోగిష్టోని అనుకుంటున్నావా? పొలంలో కష్టపడి బంద్ చేసేవాణ్ణి. నాకు సత్తువ కావాలి. ఎల్లి కాస్త అన్నం వండు. ఇప్పుడు అన్నం వండాలంటే మళ్ళీ పొయ్యి వెలిగించాలి, బియ్యము కడగాలి, చాలా ఖర్చు. మధ్యాహ్నం ఎలాగో వండుతాను కదా, అప్పుడు తినండి. ఇప్పుడు ఈ గంజి తాగి వెళ్ళండి. నా కర్మ, ఈ ఊళ్ళో ఏ భర్తకి లేని కష్టం నాకొచ్చింది. అలా చంద్ర గంజి తాగి పొలానికి వెళ్లడానికని సిద్ధమయ్యాడు. అతను కట్టుకున్న పంచె బాగా చిరిగిపోయి అక్కడక్కడ ముళ్ళు వేసి ఉంది. అది చూసి చంద్రం మళ్ళీ కాంతమ్మను పిలిచాడు. కాంతమ్మా, ఇటు చూడు. ఈ పంచె చూడు ఎట్ట జరిగిపోయిందో. మొన్న సంతలో కొందామంటే వద్దన్నావు. ఇప్పుడు ఇది కట్టుకుని నలుగురిలోకి వెళ్తే నా పరువు ఏం కావాలి? కాంతమ్మ పంచెను పరీక్షగా చూస్తూ, ఓరి నాయనో, దీనికే పరువు పోయిందా? చిన్న చిరుగు కదండి, దానికి సూది దారం పెట్టి కుడితే సరిపోతుంది. కొత్త పంచె కొనాలంటే 3 రూపాయలు కావాలి. 3 రూపాయలంటే మాటలా? 3 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదే, నేను సంపాదిస్తున్నానుగా. పోనీ నా దగ్గరున్న డబ్బులు ఇస్తాను, నువ్వు సంతకెళ్ళి ఓ జత పంచెలు వచ్చేరా కొనుక్కో. కాంతమ్మ కంగారుగా, వద్దు వద్దు, డబ్బులు చేతికిస్తే ఖర్చు పెట్టేస్తాం. ఆ చిరుగును నేను కుట్టిస్తాను. అది కొత్త దానిలా మెరిసిపోతుంది. చీర నాకెందుకు? నా పెళ్లి నాటి చీరలు ఇంకా పెట్టిలో అలాగే ఉన్నాయి, అవే కట్టుకుంటానులే. పెళ్లి జరిగి 20 ఏళ్ళైంది కాంతమ్మ. ఆ చీరలు చివికిపోయి ఉంటాయి. మనిషి అన్నాక కాస్త మంచి బట్ట కట్టుకోవాలి. పొరిగింటి సుబ్బలక్ష్మిని చూడు, రోజుకో రంగు చీర కడుతుంది. ఆ సుబ్బలక్ష్మికి బుద్ధి లేదు. దాని మొగుడు కష్టపడి తెస్తే ఇది దర్జాగా తగలేస్తుంది. రేపు వాళ్ళు రోడ్డును పడతారు చూడండి. మనం అలా కాదు, మనం ఆదా చేస్తున్నాం. ఆ పంచెను కుట్టిస్తాను, ఇలా ఇవ్వండి. మారు మాట్లాడకుండా కట్టుకోండి. సరే, నీ ఇష్టం. నీతో వాదించటం అంటే రాతితో మాట్లాడమే. ఆ సూది దారం ఇటివ్వు, నేనే గుట్టుకుంటాను. నువ్వు కుడితే దారం ఎక్కువైపోద్దని సగం గుట్టుదిలేస్తావు. భలే గ్రహించారే, ఆదా చేయడంలోనే ఆనందం ఉందండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చంద్రం పొలం నుండి ఇంటికి చాలా ఉత్సాహంగా వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం, ఆశ కనిపిస్తున్నాయి. కాంతమ్మా, ఓ కాంతమ్మా, ఓ శుభవార్త, పరుగుండ్రా. కాంతమ్మ లోపల నుండి వస్తూ, ఏంటండి, దారిలో ఏమైనా డబ్బులు సంచి దొరికిందా ఏంటి? ఎందుకంత సంబరపడిపోతున్నారు? డబ్బులు సంచి కాదు, అంతకంటే ఎక్కువ. మన పట్నం బాబాయ్ గారు, జమీందారు సోమేశ్వరరావు గారు కబురంపారు. ఆయన రేపు మన ఇంటికి వస్తున్నారంట. సోమేశ్వరరావా? ఆ ముసలైన ఎందుకు వస్తున్నాడు? మన దగ్గర తినడానికి, మనల్ని దోచుకోవడానికి తప్ప. నాకు వంట చేసే ఓపిక లేదు, మీరే చూసుకోండి. అరే పిచ్చిదానా, మెల్లగా మాట్లాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయనకి పిల్లలు లేరు. ఉన్న ఆస్తిని ఎవరికి రాయాలా అని ఆలోచిస్తున్నాడంట. మన మీద ప్రేమతో, మన ఆదరణ చూసి ఆస్తి మన పేరును రాద్దామని వస్తున్నారంట. నిజమా? ఆస్తి మన పేరున రాస్తారా? ఎంత ఆస్తి ఉంటుందండి? ఓహో, 100 ఎకరాల పొలం, పట్నంలో 2 పెద్ద మేడలు, పెట్టి నిండా బంగారం, అదంతా మందే అవుద్ది. కానీ ఏంటి చెప్పండి. కానీ ఏంటి, ఆయన భోజన ప్రియుడు. ఆయనకి కడుపు నిండా రుచిగా
నీతితో చేసిన వంటలు పెడితేనే మనసు కరుగుద్ది. ఏ మాత్రం లోటొచ్చినా కోపంతో వెళ్ళిపోతారు. మనకి రావాల్సిన ఆస్తి గోవింద. కాంతమ్మ ఆలోచనలో పడి, నెయ్యి పిండి వంటలు అంటే చాలా ఖర్చు కదండి. మళ్ళీ ఖర్చంటావేంటి? వచ్చేది కొండంత ఆస్తి, పోయేది పిసరంత ఖర్చు. ఒక్కరోజు రాజభోగం పెడితే జీవితాంతం నువ్వు రాణిలా బతకొచ్చు. ఆలోచించు. నీ పిసినారితనం పక్కన పెట్టి రేపు బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చెయ్యాలి. కాంతమ్మ డబ్బులు పోతాయని బాధగా ఉన్నా ఆస్తి మీద ఆశతో, సరేలేనండి, 100 ఎకరాలంటే మామూలు మాట కాదు, చేస్తాను. రేపు ఆయనకు భూలోకం చూడని విందు భోజనం పెడతాను. సంతకెళ్ళి సరుకులు తెస్తాను. శబాష్, ఇది కదా నా భార్య అంటే. గుర్తుంచుకో, ఎక్కడా రాజీ పడబాకు. మంచి నెయ్యి, మంచి బియ్యం, రకరకాల కూరలుండాలి. నేనిప్పుడే వెళ్ళి ఆయనకు బండి ఏర్పాటు చేస్తాను. కాంతమ్మ తనలో తాను, 100 ఎకరాలు, 100 ఎకరాలు, దీనికోసం కొంచెం ఖర్చు పెట్టినా పర్లేదులే, కాని మరీ ఎక్కువ ఖర్చు కాకూడదు. నా తెలివితేటలు ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసినట్టు నమ్మిస్తాను. కాంతమ్మ సంచి తీసుకుని సంతకు బయలుదేరింది. మనసులో ఆస్తి ఆలోచన ఉన్నా జోబులో డబ్బులు తీయడానికి మాత్రం చెయ్యి రావడం లేదు. కూరగాయల కొట్టు దగ్గరకు వెళ్ళింది. ఏమయ్యా రంగయ్య, వంకాయలు ఎలా ఉన్నాయి? రంగయ్య వ్యాపారి. అమ్ముగారు, లేత వంకాయలు కిలో అనా మాత్రమే తీసుకోండమ్మా, కూర అద్భుతంగా ఉంటుంది. ఆ నానా, అంత ధరనా? పక్క ఊర్లో సగం ధరకే ఇస్తున్నారు. అయినా ఇవి మరీ లేతగా ఉన్నాయి, కూర ఉడికిపోతుంది. ఆ పక్కనున్న బుట్టలోవేంటంట, కాస్త వాడిపోయినట్టున్నాయే. అవి నిన్నటి అమ్మగారు, పుచ్చుల్లేవేం లేవు గాని కాస్త వాడే. అవి బేడాకు సగం ఇస్తాను. అవే ఇవ్వు, వాడితే ఏముందంట, నూనెలో వేస్తే అవే సర్దుకుంటాయి. 1 కిలో తూకం వెయ్యి. తూకంలో మోసం చేస్తే ఊరుకోని చెప్తున్నా. మీరేమన్నా కొత్త అమ్మగారు? ఎప్పుడు ఇలాగే అడుగుతారు. సరే తీసుకోండి. అక్కడి నుండి కిరాణా కొట్టుకు వెళ్ళింది. శెట్టిగారు, మంచి నెయ్యి కావాలి, జమీందార్ గారు వస్తున్నారు. ఓహో, అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంది కాంతమ్మ. సేరు 5 రూపాయలు. 5 రూపాయలా? నెయ్యిలో బంగారం ఏమైనా కలిపారా? వద్దు వద్దు, ఆ పక్కన డబ్బాలో ఉన్నదేంటంట, అది కాస్త చౌకగా ఉన్నట్టుందే. అది వనస్పతి డాల్డా అమ్మా. నెయ్యి వాసన వస్తుంది గాని నెయ్యి కాదు. ధర రూపాయిన్నర. అదే ఇవ్వు. కూరలో వేస్తే నెయ్యో డాల్డాయో ఎవరికి తెలుస్తుందట, వాసన వస్తే చాలే. ఆ జమీందారు ముసలాయన, ఆయన నాలుకకు రుచి ఏం తెలుస్తుంది? రూపాయున్నర దానితో పని కానిచ్చేస్తాను. ఇలా ప్రతి వస్తువులోనూ నాణ్యత తగ్గించి, ధర తగ్గించి సంచులు నింపుకుని ఇంటికొచ్చింది కాంతమ్మ. చంద్రం ఇవేమీ గమనించలేదు, ఆస్తి కళల్లో ఉన్నాడు. ఇక మరుసటి రోజు మధ్యాహ్నం జమీందారు సోమేశ్వరరావు గారు గుర్రపు బండిలో దిగారు. చంద్రం సాధారణంగా ఆహ్వానించాడు. సోమేశ్వరరావు గారు మంచి ఆకలి మీదున్నారు. సోమేశ్వరరావు ఇంట్లోకొస్తూ, ఎరా చంద్రం, ఇల్లు చాలా కలకల్లాడుతుంది. గుమ్మగుమ్మలు బయటకొస్తున్నాయి. ప్రయాణ బడలికతో ఆకలి దరువేస్తుందిరా. రండి బాబాయ్ గారు, మీకోసమే నా భార్య కాంతమ్మ పొద్దున్న లేచి పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేసింది. కాంతమ్మ, బాబాయ్ గారు వచ్చారు, విస్తరవేయి. నమస్కారం మావయ్య గారు, కూర్చోండి, ఇప్పుడే వడ్డిస్తాను. సోమేశ్వరరావు గారు పీట మీద కూర్చున్నారు. కాంతమ్మ విస్తరి వేసి వడ్డించడం మొదలుపెట్టింది. అన్నం, వంకాయ కూర, పప్పు, సాంబారు వడ్డించింది. భలే భలే, వంకాయ కూరంటే నాకు ప్రాణం అంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన ముఖం మారిపోయింది. చంద్రం ఆత్రంగా, ఎలా ఉంది బాబాయ్ గారు, బావుందా? సోమేశ్వరరావు నమలలేక మింగలేక, ఇదే వంకాయరా చంద్రం, తోలు మందంగా ఉంది, లోపలేమో చేదుగా ఉంది. ఇది లేత వంకాయ కాదు, ముదిరిందో వాడిపోయిందో అయినట్టుంది. అయ్యో లేదండి, అది చాలా మంచి రకం వంకాయ. బహుశా మీకు ఆ రుచి కొత్తదేమో. పప్పులో నెయ్యి వేయమంటారా? ఆ నెయ్యి 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 ఉంటే అన్నం గొంతు దిగుద్ది. కాంతమ్మ డాల్డాను కరిగించి నెయ్యి అని చెప్పి వడ్డించింది. సోమేశ్వరరావు ఆ నెయ్యి వాసన చూసి అనుమానంగా, చంద్ర, ఇది నెయ్యేనా? ఏదో నూనె వాసన వస్తుందిరా, నాలికి జిడ్డుగా అంటుకుంటుంది. కాంతమ్మ, నువ్వు శెట్టిగారి దగ్గర మంచి నెయ్యే తెచ్చావుగా? కాంతమ్మ తడబడుతూ, అవునండి, అది స్వచ్ఛమైన నెయ్యే. ఈ మధ్య ఆవులకు వేసే మేత మారింది కదా, అందుకే వాసన మారిందేమోలే. తినండి మావయ్య గారు, చాలా బాగుంటుంది. ఇక సోమేశ్వరరావు అయిష్టంగానే తింటూ, సరే, సాంబారు వేయ్. సాంబారు వడ్డించింది. అందులో చింతపండుకు బదులు చౌకగా దొరికి ఏదో పుల్లటి ఆకులు వేసి చేసింది కాంతమ్మ. సోమేశ్వరరావు సాంబారు తాగి, క్యాక్, ఇదేం సాంబార్ తల్లి, గొంతు కోసేస్తుంది. ఇందులో చింతపండు వేసావా లేక విషం వేసావా?
చంద్రం కంగారుగా నీళ్ళిస్తూ, బాబాయ్ గారు నీళ్లు తాగండి. ఏమైంది కాంతమ్మా, వంటెందుకు ఇట్టా ఉంది? నాకేం తెలుసండి, నేను బాగానే చేశాను. బహుశా మావయ్య గారికి ఆరోగ్యం బాగాలేదేమో, అందుకే రుచి తెలియట్లేదు. సోమేశ్వరరావు ఆగ్రహంతో లేచి నిలబడ్డాడు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది, బాగోలేంది నీ బుద్ధి. నాకు అర్థమైందిరా చంద్రం. నేను వస్తున్నానని తెలిసి కూడా కనీసం మంచి కూరగాయలు, మంచి నెయ్యి వాళ్లేనంత పిసినారిది నీ భార్య. వాడిపోయిన వంకాయలు, డాల్డా, పనికిరాని సాంబారు పెట్టి నన్ను చంపాలనుకుంటున్నారా? క్షమించండి బాబాయ్ గారు, ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదురా చంద్రం, ఇది అలవాటు. అతిథికి పెట్టే భోజనంలోనే ఎంత లోభం చూపించేవాళ్లు రేపు నా ఆస్తినిగా పడతారా? ఆస్తి కోసం ఆశపడ్డారు గాని 4 డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు రాలేదు కదూ. మావయ్య గారు అలా అనకండి, డబ్బే కదా అని ఆదా చేశాను. ఆదా చేయటం వేరు, లోభం వేరు. కడుపుకి తినకుండా అతిథిని గౌరవించకుండా చేసే ఆదా దేనికి? అది పిసినారితనం. చీమలు పెట్టిన పొట్టలో పాములు చేరినట్టు నువ్వు దాచిన డబ్బు నీకు కాకుండా పోయిద్ది. నేను వెళ్తున్నాను. నా ఆస్తిని దాన ధర్మాలు చేసేవాడికి రాస్తాను గాని నీలాంటి పిసినారోడికి రాయను. సోమేశ్వరరావు గారు విసురుగా వెళ్లిపోయారు. బండెక్కి కనుమరుగైపోయారు. చంద్రం, కాంతమ్మ అరుగు మీద బిత్తరపోయి నిలబడ్డారు. సోమేశ్వరరావు గారు వెళ్లిపోయాక చంద్రం కోపంతో ఊగిపోయాడు. కాంతమ్మ చేసిన పనికి చేతికందాల్సిన 100 ఎకరాల ఆస్తి పోయిందని అతనికి అర్థమైంది. చంద్రం కాంతమ్మ వైపు తిరిగి, చూసావా కాంతమ్మ, నీ పిసినారితనం ఎంత పని చేసిందో? రూపాయి ఆదా చేద్దామని చూసావు, ₹1 కోటి ఆస్తిని కాల్దనుకున్నావు. నాకు తెలియలేదండి. నెయ్యికి బదులు డాల్డా వాడితే ఏమవుతుంది అనుకున్నాను, కానీ వంకాయలు వాడితేనేమని అనుకున్నానండి. అక్కడే నువ్వు పప్పులో గాలేసావు. నాణ్యత ముఖ్యం, ప్రేమ ముఖ్యం. నువ్వు 2 చూపించలా, కేవలం డబ్బు ఆదా చేయడమే చేశావు. ఇప్పుడు చూడేమైందో. ఉన్న పరువు పోయింది, రావాల్సిన ఆస్తి చేజారిపోయింది. నిజమేనండి, పిసినారి ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళెప్పుడు తిట్టుకుంటూ వెళ్తారు అని ఒక సామెత ఉంది. అది నా వల్లే నిజమైంది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. డబ్బు ప్రాణం కంటే ఎక్కువ కాదు, పందాల కంటే గొప్పది కాదు డబ్బు. రేపటి నుంచి మంచిగా వండు, మంచిగా తిందాం, ఉన్నంతలో దర్జాగా బతుకుదాం. ఆస్తి రాపోయినా పర్లేదు గాని మనశ్శాంతి ఉంటే అంతే చాలు. తప్పకుండానండి. ఈ రోజు నాకు పెద్ద గుణపాఠం జరిగింది. ఆస్తి పోయిందన్న బాధ కంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన అతిథిని అవమానించానన్న బాధ ఎక్కువగా ఉంది. ఇకపై ఈ పిసినారితనం వదిలేస్తానండి. రేపు ఉదయం మంచి కాఫీ పెట్టి ఇస్తాను, పాలు బెల్లం వేసి. అబ్బో, నిజమా? ఆ మాట చాలు కాంతమ్మా. పద, ఆ మిగిలిన గంజేదో ఉంటే తాగి పడుకుందాం. గంజెందుకులేండి, ఇందాక చేసిన వంటలున్నాయి కదా, అవే తిందాం. కాకపోతే కాస్త కష్టంగా ఉంటుంది, కానీ పారేయలేం కదా. మళ్ళీ మొదలెట్టావా? సరేలే, ఏదో ఒకటి తగలబెట్టు. ముందు నువ్వు మారావు, నాకు అదే చాలు. ఈ కథలోని నీతి ఏంటంటే, అత్యాస, పిసినారితనం మనిషిని అంతఃపాలానికి తొక్కేస్తాయి. చిన్న మొత్తాలను ఆదా చేయడం కోసం చూస్తే పెద్ద ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. పిసినారి సొమ్ము దొంగల పాలు అన్నట్టు పిసినారితనంతో కూడబెట్టింది చివరకు ఎవరికీ ఉపయోగపడదు.